ఇప్పుడు మన కరెంట్ బిల్ ఎలా పే చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. చూడండి, ఇది మా ఇంటికి వచ్చిన పవర్ బిల్ అండి. ఇది ఈ పవర్ బిల్ చూసారా, పవర్ బిల్ కిందన చూడండి ఒక యూపీఐ బార్కోడ్ స్కానర్ అండ్ బార్కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ బార్కోడ్తో మనం ఇప్పుడు ఫోన్పేలో ఫోన్పే ఆన్ చేస్తాను. వెయిట్ చేయండి ఒక నిమిషం. చూడండి, ఇప్పుడు నేను ఫోన్పే ఆన్ చేస్తానండి. ఇది నా సెల్. ఇది దీంట్లో చూడండి, ఇది ఒక స్కానర్ అనమాట. ఇంకొండి ఇక్కడ ఉంటుంది స్కానర్. ఈ స్కానర్ ద్వారా చూడండి, మన కరెంట్ బిల్ అని చెప్పాను కదా, ఈ కరెంట్ బిల్తో దీన్ని స్కాన్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు స్కాన్ చేస్తే చూడండి, దీంట్లో ఉన్న అమౌంట్ 675 రూపీస్. చూడండి, ఈ ఫోన్లో చూపిస్తున్న అమౌంట్ కూడా 675 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాం. ప్రొసీడ్ నౌ మనం చూసారా, ప్రొసీడ్ పే నౌ కొడతాం. చూడండి, ఇవ్వండి మన అకౌంట్ ద్వారా పే నౌ కొడుతున్నాను. చూసారు, ఇప్పుడు నా ఇది కొడుతున్నాను. ఇక్కడ నా యూపీఐ పిన్ కొడుతున్నాను. చూసారు కదా, ఇప్పుడు టిక్ చేస్తున్నాను. ఇవ్వండి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 675 రూపీస్ అనేది మనకి పే అయిపోయిందనమాట. ఇలా చాలా సింపుల్గా పే చేయొచ్చండి. మనం ఆ యాప్ ఈ యాప్ అని ఇన్స్టాల్ చేసిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో మనకు అప్డేట్ అయిపోద్ది కూడా. ఓకే అండి, మీరు ప్రత్యేక ఒక యాప్ అని ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. కాకపోతే మీ దగ్గరికి వచ్చిన పవర్ బిల్ అనేది జాగ్రత్తగా ఉంచుకొని కింద చూసారా, ఈ స్కానర్ అనేది మనం దేంట్లో చెప్పాను, ఇగోండి ఈ యూపీఐ, ఇగోండి ఇక్కడ ఫోన్పే ఆన్ చేసిన తర్వాత ఇగోండి పైన ఉంటుంది మనకి. ఇగోండి దీన్ని టచ్ చేసి ఇగోండి చూసారా, ఇక్కడ ఇది స్కాన్ చేయాలన్నమాట. ఓకే అండి, అది లెక్క. ఓకేనా, ఉంటానండి.